రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను పోటీ చేసేందుకు బీసీవై పార్టీ ప్రణాళిక రూపొందించిందని పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పరిధిలోని హ్యాపీ రిసార్ట్లో రామచంద్ర యాదవ్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. తాత్కాలిక రాజధాని పేరుతో చంద్రబాబు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే 3 రాజధానుల పేరుతో ప్రజలను జగన్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిన టీడీపీ, వైసీపీ పార్టీలు ఓడించడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించడమే ఆయన ప్రధాన లక్ష్యమని తేల్చి చెప్పారు. పొంగనూరు మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినట్లు తెలియజేశారు. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు అభ్యర్థన మేరకు వారు ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి అంగీకరించారు. ముఖ్యంగా ఏంటంటే ఈ గుంటూరు జిల్లాలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఏవి కూడా సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించడం లేదు. గత 40 సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 10 జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 10 జనరల్ ఎలక్షన్స్లో కూడా ఒక్కసారి కూడా టీడీపీ తరఫున ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు లేడు గత 10 ఎలక్షన్ల నుంచి 40 సంవత్సరాల చరిత్రలో. కాబట్టి ఒక స్వతంత్ర భావాలు కలిగినటువంటి ఒక బీసీ నేత ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి, మంగళగిరి అంటే ఈ రాష్ట్రానికి కుంభస్థలం లాంటిది. అటువంటి మంగళగిరిలో అందులో కూడా బీసీలు అత్యంత ఎక్కువ జనసంఖ్య కలిగినటువంటి ప్రదేశం. కాబట్టి ఈ యొక్క ప్రదేశంలో బీసీ నేత అయినటువంటి శ్రీ రామచంద్ర యాదవ్ గారు పోటీ చేయాల్సిందిగా అందరూ కోరబట్టి ఈరోజు వారు ఇక్కడ పోటీ చేయడానికి అంగీకరించారు. వారు అంగీకరించడాన్ని మేమందరం స్వాగతిస్తున్నాం. కేవలం ఒక పార్టీ పని కాకుండా వారిని బహుజన నేతగా అన్ని సామాజిక వర్గాలు, బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి, అందరూ కూడా వారిని స్వాగతిస్తున్నారు. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 19 నుండి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 పార్టీల అధికారంలో ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రైతులకు, యువతకు ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయకపోగా, ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో రాజధాని నిర్మించడంలో కానీ, ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కానీ, పారిశ్రామిక అభివృద్ధి పరంగా కావచ్చు, ఏ ఒక్క రంగంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లకుండా ఈ 2 పార్టీలు కూడా, ఈ 2 ప్రభుత్వాలు పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేశారు, లూటీ చేశారు. రాష్ట్రంలో ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగించారు. ఈ 2 పార్టీల వల్ల గత 10 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తము నష్టపోయింది ఒక ఎత్తైతే, అందులో ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన నష్టము ఒక ఎత్తని చెప్పాలి. రాజధాని ప్రాంతం ఉన్న మంగళగిరి నియోజకవర్గంను 2014 నుండి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో రాజధాని నిర్మించే అవకాశం ఉన్న తాత్కాలిక రాజధాని పేరు చెప్పి కేవలం భూముల వ్యాపారం చేయడం కోసం, భూ దోపిడీ చేయడం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే, ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న ప్యాలెస్ని ఇదే నియోజకవర్గంలో తాడేపల్లిలో కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు, దోపిడీ కొనసాగించి